అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూటమి సర్కార్ నుండి ఇబ్బందులు ఉంటాయనే బయటకు రావడం లేదా? ఓవైపు కూటమి నేతలు వైసీపీ ప్రభుత్వంపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నా నేతలెందుకు స్పందించడం లేదు? ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైనాట్ 175 పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీకి ప్రజలు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. వైసీపీలో దాదాపు మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ఎన్నికల్లో గెలిచారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధినేత జగన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో పార్టీలో అగ్రనేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో ఓటమిపై ఒక్కరు కూడా స్పందించలేదు. ఇన్నాళ్లు తమకు తిరిగే లేదని భావించిన నేతలంతా ఓటమి తర్వాత మౌనం దాల్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు ఎందుకు ఓడించారనే చర్చ వైసీపీలో జోరుగా సాగింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై రివెంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత సర్కార్లో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో ఉంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలను టెన్షన్ పెడుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు ప్రతి వారానికి ఓ వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సంచలన విషయాలు బయటపెడుతున్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులను వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని ఖండించడానికి పేర్ని నాని, మెరుగు నాగార్జున లాంటి నేతలే ముందుకొస్తున్నారు. అలా వచ్చినా తూతు మంత్రంగా మాట్లాడేసి వెళ్లిపోతున్నారు. ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడితే మాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అన్నట్లుగా వాళ్ళ మాటల తీరు కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి బొత్స కనిపించకుండా పోయారు. ఈయన గత ఎన్నికల్లో భార్యను విశాఖ ఎంపీగా బరిలోకి దింపారు. తన తమ్మునికి టికెట్ తెచ్చుకున్నారు. కానీ కూటమి దెబ్బకు ఈ ముగ్గురు ఓడిపోయారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం బొత్సపై తీవ్ర ఆరోపణ చేస్తోంది. దీంతో ఈయన ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేతలెవరూ స్పందించడం లేదు. కొంతమంది నేతలు రాష్ట్రంలోనే లేరట. మరికొందరు అందుబాటులో ఉన్న బయటకొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదట. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. తమ చేతిలో అధికారం ఉందని టీడీపీ నేతలను ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. దాంతో కూటమి నేతలు వీరిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అధికారం పోవడంతో తాము బాధలు పెట్టిన వారు ఊరుకోరని, అందుకే వీలైనంత కాలం ఎవరికీ కనిపించకుండా పోతే మంచిదని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో గెలిచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి మరోలా ఉంది. గతంలో పొంగనూరుతో సహా చిత్తూరు జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచి బయటపడ్డారు. ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి కొద్ది రోజుల తర్వాత పొంగనూరుకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు పొంగనూరులో నిరసనకు దిగారు. పెద్దిరెడ్డి పొంగనూరుకు రాకూడదంటూ నిరసనలు చేపట్టారు. దాంతో ఆయన పొంగనూరుకు రాకుండానే తిరిగెళ్లిపోయారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పాలనలో ప్రజలను మోసం చేసిన వైసీపీ నేతలకు ఇక్కడ అడుగుపెట్టే అధికారం లేదంటూ నిరసనకు దిగారు. ఒకరిద్దరు నేతలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా కూటమి నేతలు ఎక్కడ దాడులు చేస్తారో అని భయంతో కూడా బయటకు రాకుండా సైలెంట్ అయ్యారు. 500 మంది పైన అక్రమ కేసులు పెట్టి 500 కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. ఈరోజు పొంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని పొంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పొంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకత్వాలు, ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పొంగనూరులో రానవసరం లేదు, వాళ్ళు లేకుండానే పొంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, పొంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది, పొంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని ఆశిస్తున్నాం. మీరు పొంగనూరులో రాకుంటేనే పొంగనూరు ప్రశాంతంగా ఉంటుంది. దయచేసి మీరు పొంగనూరుకి దూరంగా ఉండండి అని చెప్పి
మొత్తంగా వైసీపీని ముందుండి నడిపించాల్సిన అధినేత జగన్ కూడా రాష్ట్రం దాటేశారనే ప్రచారం జరుగుతోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కేసు సీరియస్ అవుతుందని తెలియడంతో ఆయన మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ప్రజా దర్బారు ప్రారంభిస్తామని చెప్పిన రోజే ఆయన వెళ్లిపోవడంతో పార్టీ నేతలు మరోసారి దిక్కుతోచని స్థితిలో పడ్డారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.